ఆ మాటలకు యేసేపు గుండెల్లో ఎన్నో రోజులుగా సుడులు తిరుగుతున్న దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకొని బయటకు వచ్చింది. అన్న యూదాని పైకి లేపి ఆప్యాయంగా కౌగలించుకున్నాడు. తమ్ముడు బెన్యమీన్ను అక్కున చేర్చుకుని గట్టిగా ఏడ్చి ఇలా అన్నాడు, నేను యేసేపును, మీరు బానిసగా అమ్మివేసిన మీ తమ్ముడు యేసేపును నేనే అని చెప్పాడు. ఆ మాటలు విన్న అన్నలకు నోటి మాట రాలేదు. అప్పుడు యేసేపు అన్నలను ప్రేమగా కౌగలించుకొని ఇదంతా దేవుని చిత్త ప్రకారమే జరిగింది అన్నాడు. యేసేపు సోదరులు వచ్చారని ఫరో రాజు తెలుసుకొని చాలా సంతోషించాడు. వారు వారి కుటుంబాలతో సహా వచ్చి ఈజిప్టు దేశంలోని గోషేను ప్రాంతంలో స్థిరపడవచ్చు అని వారికి ఆహ్వానం పలికాడు ఫరో రాజు. అందుకు యేసేపు ధన్యవాదాలు తెలిపాడు. తన తండ్రి ఏకోబును పనివారిని ఎంటబెట్టుకొని ఈజిప్టు దేశానికి రావాలి అని అన్నలకు చెప్పి పంపించాడు. వారికి అవసరమైన ధాన్యముతో పాటు తన తండ్రి కోసం అనేకమైన బహుమతులు, వారి ఈజిప్టు రావడానికి అవసరమైన వాహనాలను కూడా ఏర్పాటు చేసి పంపించాడు యేసేపు. కానాను దేశానికి చేరుకున్న అన్న తమ్ముడు యేసేపు బ్రతికే ఉన్నాడని, అతడు ఈజిప్టు దేశానికి రాజ ప్రతినిధిగా వెలిగిపోతున్నాడు అని తండ్రి ఏకోబుతో చెప్పారు. తన కుమారులు చెప్తున్న మాటలను మొదట ఏకోబు కూడా నమ్మలేకపోయాడు. కానీ యేసేపు పంపించిన విలువైన బహుమతులను, వాహనాలను కళ్ళారా చూసిన తర్వాత ఎంతో సంతోషించాడు. నేను యేసేపును చూడాలి, ప్రాణముతో ఉండగానే వెళ్ళి నా కుమారుణ్ణి తనువి తీరా చూసుకోవాలి అని ఆనందముతో ఉబ్బి తబ్బెబ్బిపోయాడు ఏకోబు. తక్షణమే ఏకోబు తన కుటుంబ సభ్యులందరినీ చేరబిలిచి దేవునికి ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతా బలిని సమర్పించాడు. తన పితామహుడైన అబ్రహామును ఎన్నుకున్న దేవుడు, తన తండ్రి ఇస్సాకును నడిపించిన దేవుడు నేడు తనను, తన సంతానాన్ని సురక్షిత ప్రాంతానికి నడిపిస్తున్నందుకు దేవునికి శతకోటి వందనాలు చెల్లించాడు ఏకోబు. దేవుడు ఏకోబును దీవించాడు. ఇలా ఏకోబు దేవుని చిత్త ప్రకారం కానాను దేశాన్ని వదిలి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. తన కుమారులను, కోడళ్లను, మనవళ్లను, మనవరాళ్లను, ధనదాసి జనమును, కానానులో సంపాదించుకున్న గొర్రెల మందలన్నిటినీ వెంటబెట్టుకుని దేవుడు సిద్ధపరిచిన ఈజిప్టుకు ప్రయాణమయ్యాడు. ఈ కానాను దేశాన్ని ఆనాడు స్వయంగా దేవుడే అబ్రహాముకు అప్పగించారు. ఇప్పుడు ఈ కరువు కాలంలో తిరిగి దేవుడే అబ్రహాము సంతతి వారిని ఈజిప్టు దేశానికి నడిపించుకుని తీసుకువెళుతూ ఉన్నాడు.